అయితే ఇంకా సుకుమార్ గారిని మిమ్మల్ని అలా విడదీసి చూడలేము అయితే మాక్సిమం మీ కెరియర్ జర్నీ అంతా కూడా. అంతే, మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు విడదీయలేము. ఓకే, మీరు మ్యాథ్స్ అండి, సుకుమార్ మ్యాథ్స్, మీరు ఫిజిక్స్. ఓకే ఓకే. సో అలాగా 93 అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మీ రిలేషన్? అంటే ఆల్మోస్ట్ 93, 94. 93, 94 మగా ఇప్పటికీ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. నైస్ అండి. ఎంత అవుతుంది? 27 ఇయర్స్ అవుతుందా? 27 ఇయర్స్, 27 ఏళ్ళు. యాక్చువల్గా ప్లేబ్యాక్ మూవీలో కూడా 93, 2019 మధ్య కనెక్షన్. అవునవును, అనుకోకుండా కరెక్ట్ అయింది. అది అనుకొని పెట్టింది కాదు. ఓకే ఓకే, నైస్ అండి. మామూలుగా ఇలా లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు కదండి, మూవీ ఇండస్ట్రీ మీద ఈ ఇంట్రెస్ట్ కావచ్చు, ఇలా స్క్రీన్ ప్లేలు అందించడం, స్టోరీస్, అసలు దీని మీద ఒక పట్టు ఇదంతా ఉండాలి అంటే అంతకుముందు ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇలా ఉండాలి. బట్ ఇదేమో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ టోటల్లీ. మీరు లెక్చరర్ గా వర్క్ చేశారు సుకుమార్ గారితో కలిసి. అంటే ఈ ఇండస్ట్రీలో పనిచేయాలి అన్నది కూడా తప్పు. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు యాక్చువల్గా అయితే. అంటే చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. అది ఊరికనే చూసేసి బయట అవడం కాకుండా ఇది ఎట్లా అయింది, అది ఎట్లా అయింది, ఇది ఎట్లా చేశారు, అట్లా చేశారు, ఈ డిస్కషన్ చాలా ఎక్కువ. అంటే యాక్చువల్గా మా ఇంట్లోనే అట్మాస్ఫియర్ ఉంటుంది. మా బాబాయిలు కానీ, లేకపోతే మా మదర్, ఈవెన్ మై ఫాదర్, వీళ్ళందరూ కూడా సరదాగా సినిమాల గురించి డిస్కస్ చేస్తే చాలా ఎక్కువ. సినిమా తప్పితే వేరే టాపిక్ ఉండదు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి. అందుకే ఏంటంటే వీక్లీ ఆల్మోస్ట్ ఒక 7-8 సినిమాలు చూసేవాళ్ళం. అంటే ఒకటి నాన్నతో వెళ్తే, ఒకటి అమ్మతో, ఒకటి బాబాయ్తో, ఒకటి నేను వెళ్ళడం, ఎట్లా అనమాట. సో నంబర్ ఆఫ్ మూవీస్ చూడడం కూడా చాలా ఎక్కువ. సో సుకుమార్ పరిచయం అయిన తర్వాత కూడా సుకుమార్కి యాక్చువల్గా సినిమాలు అంటే ఇంట్రెస్ట్. అంటే సినిమా ఫీల్డ్కి రావాలని ఇంట్రెస్ట్. నాకు సినిమాలు అంటే ఇష్టం అంతే. సినిమా ఫీల్డ్కి రావడం అనేటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు నాకు. యాక్చువల్గా సినిమాలు అంటే ఇష్టం, చూడడం ఇష్టం, అట్లా. అలా మా ఇద్దరికి మధ్య లింక్.